Hello viewers, welcome to my YouTube channel Sholata Baswala. Today's agenda Python dictionaries. Pythonలో మనం డిక్షనరీస్ ఎక్కడ యూస్ చేస్తాం, డిక్షనరీలో ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తామో ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ అంటే ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని మనం కీ వాల్యూ బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకున్నట్లయితే ఆ వాల్యూస్ని డిక్షనరీ అని అంటాం. పైథాన్లో మనం 5 టైప్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేసుకొని వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం, డిలీట్ చేసుకుంటాం. అసలు డిక్షనరీస్ని మనం రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తాం? అందరికీ తెలుసు డిక్షనరీ అంటే. డిక్షనరీ ఎందుకు యూస్ చేస్తామంటే మనకు తెలియని ఏమన్నా వర్డ్స్ ఉంటే వాటిని సెర్చ్ చేయడం కోసం డిక్షనరీస్ని యూస్ చేసుకుంటాం. మనం వర్డ్ని ఎలా సెర్చ్ చేస్తాం? ఫస్ట్ స్టార్టింగ్ క్యారెక్టర్ని బట్టి వాడిని సెట్ చేసుకోవాలి. స్టార్టింగ్ క్యారెక్టర్ని యూస్ చేసుకొని సెట్ చేస్తున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ మనకి కీ వాల్యూ అవుతుంది. అలా కాకుండా మొబైల్లో మనం కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం. ఎవరైనా నేమ్తో కాంటాక్ట్ సేవ్ చేసుకున్నప్పుడు మనం ఆ కాంటాక్ట్ కావాలి అని తీసుకున్నప్పుడు సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి టైం తీసుకుంటుంది. అలా కాకుండా స్టార్టింగ్ ఆ క్యారెక్టర్ క్లిక్ చేసి కాంటాక్ట్ని మనం తీసుకున్నట్లయితే మనకి ఈజీగా కాంటాక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో డిక్షనరీస్ని యూస్ చేస్తాం. డిక్షనరీ సింటాక్స్. ఫస్ట్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్లో కీ వాల్యూ 1 కీ వాల్యూ తీసుకున్నాను. కీ వాల్యూలో నేను ఫస్ట్ జావా అని అసైన్ చేశాను. సెకండ్ కీ వాల్యూ తీసుకుంటున్నాను కాబట్టి 2 వాల్యూస్ని సపరేట్ చేయడానికి కామా యూస్ చేశాను. సెకండ్ పైథాన్ అని తీసుకున్నా. థర్డ్ కీ వాల్యూలో C++ అని తీసుకుంటున్నా. ఈ విధంగా కానీ వాల్యూస్ తీసుకొని వాల్యూస్ని కీ వాల్యూ యూస్ చేసుకొని మనం రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని మనం డిక్షనరీ అని అంటాం. డిక్షనరీలో మనకి 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్, లెంత్ మెథడ్. లెంత్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే అన్కౌంటబుల్ వాల్యూస్ని మనం డిక్షనరీలో స్టోర్ చేసినట్లయితే మనం వాటిని కౌంట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం రెడ్యూస్ చేయడానికి మనం లెంత్ మెథడ్ యూస్ చేస్తాం. లెంత్ మెథడ్ యూస్ చేసి ఎన్ని వాల్యూస్ డిక్షనరీలో స్టోర్ చేసామని చెప్పేసి మనం చెప్పగలం. నెక్స్ట్ వన్, డిక్షనరీలో మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం. ఎలా యాక్సెస్ చేసుకుంటాం అంటే కీ వాల్యూని బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి. నార్మల్గా మనం లిస్ట్, సెట్, టుపుల్లో అయితే ఇండెక్స్ యూస్ చేసుకొని వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం. బట్ కానీ డిక్షనరీలో మనకి ఇండెక్స్ ఉండదు, కీ వాల్యూని యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటాం. సెకండ్ మెథడ్ యాక్సెస్ మెథడ్. థర్డ్ మెథడ్, మనం వాల్యూస్ని రీప్లేస్ చేయగలం. ఎలా రీప్లేస్ చేస్తామంటే అది కూడా కీ వాల్యూని బేస్ చేసుకొని ఉన్న వాల్యూని రిమూవ్ చేసి కొత్త వాల్యూని మనం ఆ వాల్యూ ప్లేస్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని మనం రీప్లేస్ మెథడ్ అని అంటాం. ఫోర్త్ వన్, వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ కాకుండా ఇంకా వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక కీ వాల్యూ తీసుకొని మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ మెథడ్, ఉన్న వాల్యూస్ని మనం డిలీట్ చేయొచ్చు. అది ఎలా అంటే డెల్ అనేటువంటి డిలీట్ మెథడ్ యూస్ చేసుకొని వాల్యూస్ని డిలీట్ చేయగలం. ఈ 5 టైప్ ఆఫ్ ఆపరేషన్స్ యూస్ చేసుకొని మనం డిక్షనరీలో ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. అవి ఎలానో ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ వన్, ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను.
నేను 3 కీ వాల్యూస్ తీసుకొని ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క బోర్డ్ని అసైన్ చేశాను. ఫస్ట్ కీకి పైథాన్ ఇచ్చాను, సెకండ్ కీకి జావా ఇచ్చాను, థర్డ్ కీకి సి ఇచ్చాను. వాల్యూస్ని మొత్తం ప్రింట్ చేస్తున్నాం. ఎలా అంటే ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ప్రింట్ ఏ. ఫస్ట్ ఏ అనేటువంటి వేరియబుల్ ఉంది. 1, 2, 3 కీ వాల్యూస్. 1కి పైథాన్, 2కి జావా, 3కి సి. మనకి అవుట్పుట్ ఇవి మొత్తం కలిసి రావాలి. చూడండి, అవుట్పుట్ మనకి మొత్తం కంబైన్ అయ్యి వచ్చింది. ఫస్ట్ లెంత్ మెథడ్. ప్రింట్ లెన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి 3 కీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి లెంత్ అనేటువంటిది 3 రావాలి. చూడండి, మనకి అవుట్పుట్ 3 వచ్చింది. అంటే 3 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కాబట్టి అవుట్పుట్ 3 ఉంది. నెక్స్ట్ యాక్సెస్ చేసుకుందాం. త్రీ అనేటువంటి కీ వాల్యూలో ఉన్న వాల్యూ నాకు అవుట్పుట్ రావాలి కాబట్టి నేను 3 అని కీ వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ సి అని రావాలి. అవుట్పుట్ సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కీ వాల్యూ 3 తీసుకున్నా కాబట్టి 3కి మనం అసైన్ చేసింది సిఏ కాబట్టి మనకి సి అని అవుట్పుట్ వచ్చింది. వాల్యూని రీప్లేస్ చేయడం. ఎలా రీప్లేస్ చేస్తామంటే ఫస్ట్ కీ వాల్యూలో నేను పైథాన్ అని స్టోర్ చేశాను. పైథాన్ కాకుండా C++ అని స్టోర్ చేయాలనుకుంటున్నా. ఈ విధంగా కీ వాల్యూ యూస్ చేసుకొని మనం వాల్యూని రీప్లేస్ చేయొచ్చు. చూడండి, నార్మల్ మనం ఫస్ట్ తీసుకుంది ఫస్ట్ కీవర్డ్కి పైథాన్ తీసుకున్నాం. కానీ మనకు అవుట్పుట్లో ఫస్ట్ కీవర్డ్కి C++ వచ్చింది. ఈ విధంగా మనం కీ వాల్యూ బేస్ చేసుకొని వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం. అలానే వాల్యూని ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. ఇలా అంటే మనకి కీ వాల్యూ 1, 2, 3 ఉంది. నెక్స్ట్ ఇంకో అనదర్ కీ వాల్యూ 4 తీసుకున్నాం అనుకో, ఈ వాల్యూ మనకి ఇన్సర్ట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఏ వేరియబుల్ నేమ్ ఉంది. ఇక్కడ మనకి 3 వాల్యూస్ అంటే 3 కీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 వాల్యూసే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. 4th అనే కీవర్డ్లో C++ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి 4 అనేటువంటి కీవర్డ్ కూడా వచ్చింది. అవుట్పుట్ మనకి 1, 2, 3, 4 కీవర్డ్స్ వచ్చినాయి. అంటే 4 కీ వాల్యూస్ యూస్ చేసుకొని మనం 4 డేటా ఎలిమెంట్స్ని ప్రింట్ చేసాం. ఈ విధంగా వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అలానే వాల్యూస్ని కీ వాల్యూ బేస్ చేసుకొని డిలీట్ కూడా చేయొచ్చు. నేను సెకండ్ ఇండెక్స్ వాల్యూని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇనిషియల్గా మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 కీ వాల్యూస్ డిస్ప్లే అయినాయి. నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ వాల్యూ నేను డిలీట్ చేస్తున్నా. del_a_2 డిలీట్ మెథడ్ యూజ్ చేసుకొని సెకండ్ కీ వాల్యూతో వాల్యూని డిలీట్ చేస్తున్నా. కాబట్టి నాకు సెకండ్ కీ వాల్యూ అనేటువంటిది ఇక్కడ డిలీట్ అయిపోయింది. 1, 3 వాల్యూసే వచ్చినాయి. అవుట్పుట్ కూడా మనకి 1, 3 ఈ 2 కీ వాల్యూస్ యొక్క అవుట్పుటే వచ్చింది. ఈ విధంగా మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకోగలం, రీప్లేస్ చేసుకోగలం. లెంత్ ఫంక్షన్ యూస్ చేసి లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్యూస్ని డిలీట్ చేస్తాం. ఇలా ఈ విధంగా డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం మనం డిక్షనరీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.